గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? ఈ దినము లెంట్ అంటే ఏంటి, 40 దినములు ఉపవాసము ఎలా చేయాలి, బైబిల్ ఏది బోధిస్తుంది, దాని గురించి సవివరంగా మనము తెలుసుకుందామండి. మరి ప్రార్థన చేసుకుని మరి ప్రారంభించుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపచేత నాయన ఈ యొక్క వాక్యాన్ని మీరు బోధించండి నాయన. నన్ను మీ యొక్క బోరగా వాడుకుని నాయన చక్కగా నాయన బిడ్డలకి కావాల్సిన ప్రతిదీ కూడా నాయన మీరు బోధించి వారి జీవితాలకి మేలు నాయన నా తండ్రి అందించమని కోరుకుంటున్నాను. మా అందరం కూడా నాయన మీ యొక్క కృపచేత నాయన మరి మీ వాక్యము వినడానికి నాయన మేము సిద్ధపడి ఉండగా మాకు మీ యొక్క వాక్యము అందించి మా జీవితాలకి మేలుకరముగా దీవెనకరముగా ఉంచమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఇప్పుడు వాక్యము చూసుకున్నామండి. ఇక్కడ లెంట్ అంటే తెలుగులో 40 దినముల ఉపవాసము అని మనందరికీ తెలుసు. అయితే ఈ లెంట్ అనే పదాన్ని లాటిన్లోని ఏమంటారు అంటే క్వాడ్రాజెసిమా అని ఈ యొక్క లాటిన్లోని ఈ యొక్క పదముగా వాడతారన్నమాట. ఈ యొక్క లెంటు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అని అంటే బషో బుధవారము అనే రోజు నుంచి లెంట్ని మొదలు పెడతారు. ఈ యొక్క బషో బుధవారము ఎందుకని అని అంటే పాత నిబంధనలో ఒక వ్యక్తి పశ్చాత్తాపము అనగా పాపము చేసి తిరిగి పశ్చాత్తాపము పొంది వారి జీవితంలో బూడిద వేసుకుని గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఉపవాస ప్రార్థన అనేది చేసేవారు. దానికి సాదృశ్యముగా ఇక్కడ భస్మ బుధవారము అనగా ఆ యొక్క బూడిదని నొస్టి మీద సిలువ వేసుకుని వారి జీవితంలో పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకోవడానికి ఈ యొక్క మరి ఉపవాస దినములు ప్రారంభించుకోవడము జరుగుతున్నది. మరి ఎప్పటి నుంచి ఇది మొదలయ్యింది అని అంటే క్రీస్తు శకము 4వ శతాబ్దము నుండి ఈ యొక్క అలవాటు అనగా ఈ లెంట్ అనేది ప్రారంభించారు. ఈ యొక్క 4వ శతాబ్దంలోని 331 నుండి మొదలుపెట్టారు. అయితే 330 నుంచి భస్మ బుధవారముగా మొదలు పెట్టలేదు. మామూలుగా 40 దినములు మొదలుపెట్టారు. అయితే ఈ యొక్క భస్మ బుధవారం నుంచి మొదలుపెట్టిన ఆ యొక్క సంవత్సరం ఏమిటి అంటే 390 నుంచి ఈ యొక్క భస్మ బుధవారం నుండి మొదలుపెట్టారు. ఈ యొక్క 40 దినములు ఎలా చేస్తారు అంటే ఈ యొక్క మరి 40 దినములు రావడానికి మధ్యలో ఆదివారములు వస్తాయి కదండి. ఆ ఆదివారములు లెక్క అనేది పెట్టరు. ఈ 40 దినములలో ఆదివారాన్ని లెక్కించరు అని అర్థమండి. అయితే ఈ యొక్క భస్మ బుధవారం నుంచి మరి ఉపవాస ప్రార్థనలు ఎందుకు మొదలు పెడతారు అని అంటే పశ్చాత్తాపం. ప్రతి ఒక్క మనుషుడు వారి జీవితములలో తెలియక చేసినవి, తెలిసి చేసినవి ఎన్నో పాపములు అనేవి ఉంటాయి. వాటిని పశ్చాత్తాపంతో దేవుని యందు క్షమాపణ కోరుకుంటూ దేవుని యందు క్షమాపణ కోరుకుని దేవునిలో ఎదగడానికి, దేవుణ్ణి ఎంతో ప్లీజింగ్ చేయడానికి ఈ యొక్క 40 దినములు ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి అని ఈ యొక్క క్రమం అనేది చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఆ క్రమంలోనే మరి ఈ యొక్క 40 దినములు ఎలాగ చేస్తారు అని అంటే చాలా విషయాలలో అంటే పాపము అనేది ప్రతి ఒక్క మనుషులలో పుట్టుకతోనే పాపులుగా మనము ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదండి. అదే కాకుండా ఇంకా చాలా పాపములు
మనము తెలుసో తెలియకో అన్నిటినీ చేస్తూ ఉంటాం. కొంతమంది డ్రింక్స్ చేస్తారు, మరి సిగరెట్లు కాలుస్తారు, సినిమాలకి వెళ్తారు, బూతులు మాట్లాడతారు. అనేక విషయాలలో మరి తొందరపడి పాపం అనేది చేస్తారు. అందుకని వాటినన్నిటిని కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాటిని చేయకుండా ఈ 40 దినములు వారు ఒక వ్రత దినముగా చేస్తూ ఉంటారు. అది ఏమిటి అంటే త్రాగుడు మానివేసి, అబద్ధాలు మానివేసి, అలాగే సిగరెట్లు మానివేసి, నాన్ వెజ్ మానివేసి, మరి తెల్ల బట్టలు వేసుకోవడానికి, అలాగే దేవునికి ఆయాసముగా ఉన్న ప్రతి విషయం కూడా వారి జీవితంలో తొలగించుకొని వారు ఈ యొక్క 40 దినములు దేవుణ్ణి వేడుకోవడమే ఈ యొక్క ఉపవాస దినములు లెంట్ అని అంటారు. మరి బైబిల్లోని ఈ యొక్క మరి లెంట్ గురించి చెప్పబడిందా? మరి ఉపవాస దినములు ఎందుకని 40 దినములు వచ్చాయి అని చాలామందికి ప్రశ్నగా ఉంటుంది. దానికి జవాబుగా ఏమని సెలవిస్తూ ఉన్నారు ప్రాముఖ్యమైన మరి పెద్దవారు, సేవకులు అని అంటే, మరి దేవుడు 40 దినములు ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నారు. ఆ తర్వాత మరి సైతాను శోధించాడు అనే వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. అలాగే మోషే 40 పగలు 40 రాత్రులు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి దేవునితో గడుపుట అనేది మనకి తెలుస్తూ ఉన్నది. అలాగే ఏలియా 40 దినములు ప్రయాణము అవ్వడం అనేది మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 40 దినములు యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థించారు కదా, ఆ క్రమంలోనే మనము కూడా చేయాలి. ఎందుకు అంటే దేవుడు చెప్పారు, నన్ను పోలి మాదిరైన జీవితము మీకు ఉంచి వెళ్తున్నాను. కాబట్టి మాదిరైన జీవితాన్ని మీరు చూసుకొని మీరు కూడా జీవించండి అని దేవుడు పేతురు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి మనము మాదిరైన జీవితము అంటే మొదటి పేతురు మరి 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ మాదిరి అనేది ఉంచి వెళ్ళారు. ఆ క్రమమునే మరి సేవకులు, మరి పండితులు మరి దీనిని వారు సాదృశ్యంగా తీసుకుని ఈ 40 దినములు చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో పశ్చాత్తాపం ఉంటే కనుక దేవుని కృప పొందుకుంటారు అని ఈ యొక్క 40 దినములు లెంట్ ఉపవాస ప్రార్థనలు అనేది చేయడం అనేది మొదలుపెట్టారు. మరి మన యొక్క వాక్యము అనగా ఈ యొక్క బైబిల్ బోధిస్తుందా? లెంట్ చేయండి, ఉపవాస దినములు ఆచరించండి అని ఎక్కడైనా రాయబడిందా అంటే ఎక్కడా రాయబడలేదు. ఉపవాస దినములు ఒక క్రమము, ఒక లెంట్ అనేది చేయమని వాక్యము బోధించట్లేదు మనకి. కానీ పండితులు, కొంతమంది ఆ యొక్క పాస్టర్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క లెంట్ అనేది ఆచరించడం వలన ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుంది, పశ్చాత్తాపపడిన ప్రతి ఒక్కరికి ఇదొక అవకాశము అని ఈ యొక్క లెంట్ అనేది పెట్టడము జరిగింది. మంచిదే కదండి. ప్రతి ఒక్కరు మన జీవితాలలో మరి పశ్చాత్తాపము ఎప్పుడోకప్పుడు పడతానే ఉంటాం. నేను ఎందుకు చేశాను, నేను ఎందుకు అబద్ధం ఆడాను, నేను ఎందుకు దొంగతనము చేశాను, నేను తొందరపడి ఎందుకు త్రాగుడికి బానిసైపోయాను, నేను ఎందుకు తొందరపడి సిగరెట్లకి అలవాటు పడ్డాను అని చాలామంది పశ్చాత్తాపడుతూ ఉంటారు. కొంతమంది దానిని విడిచిపెట్టడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. దానినే ఇక్కడ లెంట్గా ఆచరించమని మరి ఆ యొక్క పండితులు, సేవకులు, మరి బోధకులు ఇక్కడ చెప్పడం అనేది జరిగి
అనేక మందికి ఈ యొక్క లెంట్ దినములు ఆచరించడానికి మరి పురికొల్పారు. ఆ పురికొల్పడమే ఈ యొక్క లెంట్ అనేది ప్రతి సంవత్సరము జరుగుతూ ఉన్నది. అంతేగాని ఇలా చేయండి అని చెప్పి వాక్యం అయితే మనకి బోధించట్లేదు. బైబిల్‌లో అయితే ఎక్కడా లేదు. ఇక్కడ మనము అలా చేయడం వలన మన జీవితాలని మనల్ని కట్టుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవకాశముగా మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అన్యులలాగా కాక ఒక్కసారి మనము పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రతీదీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుని యొక్క కృప మనం పొందుకునే వారిగా ఉంటాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా అని అంటే ప్రతి సంవత్సరం కూడా మరి ఒక్క మనుషుని కోసమే కాదు కదా. అనేక మంది అనగా సేవకులు బోధించినప్పుడు అనేక మంది తెలియని వారు వచ్చి వారి యొక్క జీవితాలని పశ్చాత్తాపపడడానికి, అలాగే మరి చిన్నవారు పెద్దవారు అవుతూ ఉండగా వారి జీవితాలని పశ్చాత్తాపపడడానికి అలాగ ప్రతి సంవత్సరము ఉపయోగపడుతుందని ప్రతి సంవత్సరము ఇలాగ జరుగుతూ ఉంటుంది. అంతేగాని ప్రతి మనుషుడు ప్రతి సంవత్సరం పశ్చాత్తాపపడి ఈ 40 దినములు అయిపోయినాక మళ్ళీ వారి యొక్క జీవితము యథాస్థితిలోనికి మళ్ళీ త్రాగుడు, మళ్ళీ సిగరెట్లు, మళ్ళీ బూతులు, మళ్ళీ ఆ యొక్క ఆయాస్కరమైన జీవితము ఉండాలని కాదు. ఒక్కసారి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మళ్ళీ వాటి వైపు తిరగకుండా వారి యొక్క జీవితము ముందుకు నడవాలి అని ఈ లెంట్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి లెంటు అని అనగా మనము ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత వాటి జోలికి వెళ్ళకుండా మన జీవితము నూతనముగా కట్టుకోవాలి. అప్పుడే దుష్టుడు మనల్ని ముట్టకుండా వాడు మరి మనల్ని ఏమాత్రం కూడా ఏమీ చేయకుండా వాడు దూరంగా వెళ్ళిపోతాడు. యేసయ్య 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దుష్టుడు వచ్చాడు, శోధించాడు, కానీ ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దూతలు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని బలపరిచాయి, ఎంతగానో పరిచర్య చేశాయి. అలాగే మన జీవితము కూడా ఉంటుంది. మరి పరిచర్య చేశాయి కదా యేసయ్యకి అంటే, మరి మనకి అంటే దేవుడు ఏం చెప్పారు అంటే, రక్షింపబడిన వారికి దేవుని దూత ఒక దూతని ఇస్తారంట. ఆ దూత మనకి పరిచర్య చేస్తుందంట. ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి ఆనాడు యేసయ్య ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఉన్నారు కాబట్టి శోధింపబడ్డారు. అలాగే ఆ యొక్క దూత వచ్చి మరి ఆయనకి పరిచర్య చేసింది. ఈనాడు కూడా మన జీవితాలలో సాతానుడు వస్తాడు, మనల్ని శోధిస్తాడు, కానీ మన యొక్క జీవితంలో దేవుని వాక్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి ఉంటే కనుక వాడు పారిపోతాడు. దేవుని యొక్క దూతలు మనకి వచ్చి మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. అంటే మన జీవితము ఎలా ఉండాలి, ఎలా సాగించాలి అనేది మనకి బోధించి మన యొక్క జీవితాలని ముందుకి మన యాత్ర అనేది సాగుతూ ఉంటుంది. ఈ లెంట్ మనకి ఎలా ఉపయోగపడాలి అని అంటే నూతనమైన హృదయం కావాలి, నూతనమైన మనస్సు, మారు మనస్సుగా మనము పొందుకోవడానికి ఈ లెంట్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మేము పొందుకున్నామండి, మాకు ఇంకేమీ పశ్చాత్తాపం లేదు అంటే మంచిదే. చక్కగా ఆ ఉపవాస దినములు మరి చక్కగా దేవునితో నడవడానికి ఉపయోగపడతాయి కదా. ఈ లోకంలో ఏది కూడా మనతో రాదండి, కానీ దేవుని సన్నిధిలో గడిపిన దినములు, దేవునితో గడిపిన ఆ గడియలు మాత్రమే మనతో ఆ యొక్క క్రియలు వస్తాయి. అప్పుడు బలా మంచి దాసుడా అని దేవుడు చెప్తారంట. నువ్వు మంచి క్రియలు చేసావు, బలా మంచి దాసుడు అని పిలుస్తారంట దేవుడు. అట్టి పిలుపు మనం పిలిపించుకోవాలి అని అంటే మన జీవితము పరిశుద్ధముగా ఉండాలి.
ఈ పరిశుద్ధ దినము మన యొక్క జీవితములలో ఉంటే గనుక మన జీవితము సంతోష సమాధానముతో ఉంటుంది. మనమేనా అంటే మన కుటుంబం కూడా, మన చుట్టూ ఉన్న మన బంధువులు, మిత్రులు అందరూ కూడా మనల్ని చూసి యేసయ్య వీరికి ఎంతగా తోడై ఉన్నారో వారి జీవితాలని కట్టారు. మనల్ని కూడా బాగు చేస్తారు, మన జీవితాలను కూడా కడతారు అని వారు కూడా పురికొల్పే వారిగా మనం ఉంటాము. మరి పురికొల్పే వారిగా ఉండాలి అంటే మనము ముందు మన యొక్క జీవితంలో పశ్చాత్తాపం ఉండాలి కదా. అలాగే దేవునితో గడిపే దినములు ఉండాలి కదా. ఆ దినములే ఈ యొక్క ఉపవాస దినములు. కాబట్టి దేవుడు ఈ యొక్క అవకాశం మనకి ఇచ్చారు. మనము మన యొక్క సంఘాలలో, మన యొక్క గృహాలలో, అన్ని విషయాలలో మనము మరి గుంపుగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన కృపను, వాక్యాన్ని తెలుసుకుంటూ పొందుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. మంచిదే కదండి. ఇది బైబిల్లో చెప్పలేదు, కానీ ఈ పనులన్నీ కూడా మంచివి అని బైబిల్ బోధిస్తుంది. పశ్చాత్తాపపడడం మంచిది, ఉపవాస దినములు ఉండడం మంచిది, వ్రత దినముగా ఆచరించడం మంచిది, దేవుని యొక్క కృప పొందుకోవడం మంచిది. దేవుడు ఏదైతే అడుగుజాడల్లో నడవాలని విడిచి వెళ్ళారో వాటిని పాటించడం మంచిది. ఆ మంచిది మన జీవితంలో ఉండినప్పుడు మన జీవితాలు కూడా మంచిది అనేది కలుగుతుంది. కాబట్టి దేవుడు ఈ యొక్క కృపతో మరి ఆ యొక్క సేవకులకి, కాపర్లకి ఈ యొక్క మరి సంకల్పము చేయాలి అని వారికి దేవుడు జ్ఞానముతో నడిపించారు. కాబట్టి ఈ యొక్క లెంట్ దినములు మరి 4వ శతాబ్దం నుంచి 331 నుంచి ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. అందులో ఎంతమంది మరి వారి జీవితాలని పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగి ఉంటారు. ఈ యొక్క అలవాటు, క్రమము మంచిదే కదా. ఈ మంచి క్రమాన్ని మనము పాటించి మన జీవితాలని, మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న మరి మన యొక్క అనేకమైన బంధువులను మరి అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనం ఒక్కరమే పరలోకము వెళ్తే వారు నరకంకి వెళ్ళిపోతే ఎంత బాధ కదా. కాబట్టి మనము వెళ్ళాలి, వారందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి రక్షణ పొంది పశ్చాత్తాపం పొందిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏమిటి అంటే వారందరి కొరకు ప్రార్థించాలి. అట్లాగే పాపముతో ఉన్నవారు పశ్చాత్తాపము పొంది వాటినన్నిటినీ, అనగా దేవునికి ఆయాసకరముగా ఉన్న ప్రతీది కూడా విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి దేవుని కృప పొందుకోవాలి అని ఈ యొక్క లెంట్ దినములు మీ అందరికీ కూడా ఉపయోగపడతాయని దేవుడు ఈ దినమున బోధిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన కొరకు, మన కుటుంబం కొరకు, మరి దేశాల కొరకు, మరి మన బంధువుల కొరకు ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో ఏముంది అంటే నువ్వు సుఖముగా, నెమ్మదిగా జీవించాలి అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు ప్రార్థించాలి, యాచించాలి, తప్పకుండా ఈ కార్యం చేయాలి. అప్పుడే నువ్వు సుఖముగా, నెమ్మదిగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ 40 దినములు మన కొరకు, అనేక మంది కొరకు ప్రార్థించే వారిగా మనము ఉండాలి అని ఈ దినము దేవుడు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క జీవితాలలో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి మనము మన యొక్క కుటుంబాలే కాకుండా మన యొక్క ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి వారిని దేవుని వైపు తిరిగేవారిగా, ఒక సాధనములుగా మనము ఉంటే దేవుడు నమ్మకమైన మంచి దాసుడు అని పిలిచి మనల్ని ఎంతగానో ఆయన కృప పొందుకునే వారిగా ఉంటాము అని దేవుడి దినము బోధించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాము.
యెహోవా దేవా నా తండ్రి నా ప్రభా మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఈ యొక్క లెంట్ 40 దినములు నాయన మా యొక్క జీవితాలని కట్టుకోవడానికి, మా యొక్క జీవితాలే కాకుండా అనేకమైన జీవితాలు కట్టడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు. సంఘములలో అలాగే ప్రభు అనేక చోట్ల మేమందరం కూడా గ్యాదర్ అయ్యి అనేక మంది కొరకు అలాగే వాక్యాన్ని నెమరవేసుకుంటూ మీ యొక్క ఉద్దేశములు తెలుసుకుంటూ మా జీవితాలని, మా యొక్క బిడల జీవితాలని కట్టుకోవడానికి మీరిచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.